నిరసనల పేరుతో ఆర్టీసీ బస్సులు తగులబెట్టినా అడ్డుకున్నా కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటూ అసాంఘిక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో తొలి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు రైతులు, మహిళా సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. 6 నెలల తర్వాత సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన తెలుగుదేశం నేతల కుటుంబాలను పరామర్శించారు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో వనం మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తర్వాత కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. సాంకేతిక వినియోగంపై విద్యార్థులతో ముచ్చటించారు. ఐఓటీ ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని, వినూత్నంగా ఆలోచించి సరికొత్త ప్రాజెక్టులు రూపకల్పన చేసేందుకు ఆర్థికంగా సహాయం చేస్తామని భరోసా కల్పించారు. ఇన్నోవేటివ్ ఐడియాస్ తో నేను ముందుకు పోతున్నాను. అందుకనే రాష్ట్రంలో 8th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి. ఆ ఐడియాస్ అన్ని కూడా వాళ్ళు లోకల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు, మాకు కూడా ఇస్తారు. స్టేట్ లెవెల్లో సొసైటీ ఉంటుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ 133 డిపార్ట్మెంట్ కి 133 మంది ఇన్నోవేషన్ ఆఫీసర్లు పెట్టారు. మీరు పనికొస్తుంది ఆలోచనలు ఉంటే వాళ్ళన్నీ అక్కడ అమలు చేస్తారు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెట్టాము. ఒక్క స్మార్ట్ ఫోన్ మీరు పెట్టుకుంటే అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కుప్పం పట్టణ శివార్లో ఏర్పాటు చేసిన షాహీ రెడీమేడ్ వస్త్ర పరిశ్రమను సీఎం పరిశీలించారు. 50 కోట్లతో 6 ఎకరాల్లో చేపట్టిన పరిశ్రమతో 2800 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. వచ్చే 4 ఏళ్లలో ఇలాంటి వస్త్ర పరిశ్రమలు 16 వరకు ఏర్పాటుకు సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు మన నియోజకవర్గంలో ఎక్కడ ఇండస్ట్రీ అనే మాట లేదు. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కానీ అక్కడక్కడ స్వార్థం కూడా పెరుగుతా ఉంది. నేను ఇండస్ట్రీ తేవాలంటే ఇండస్ట్రీ ఆకాశంలో కట్టరు, భూమి మీదనే కడతారు. ఇప్పుడు ఇక్కడ 5 ఎకరాలు ఇచ్చాం, 6 ఎకరాలు ఇచ్చాం. 2500 కుటుంబాలు బాగుపడ్డాయి. కొంతమంది తప్పుడు ప్రచారం చేసి ఇండస్ట్రీ రాకూడదు అని అడ్డం పడే పరిస్థితి వస్తున్నారు. అందుకని మళ్ళా ఒకసారి ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని రాజకీయ పార్టీలు ఉంటే పని బాట ఉండదు. రేపటి నుంచి మీరు ఎదురుకు వస్తారు. మీరు స్ట్రైకులు చేయమంటారు, వాళ్ళ పార్టీలో చేరమంటారు. ఓ దగ్గర 50 రూపాయలు 100 రూపాయలు కలెక్ట్ చేస్తారు మీ జీతంలో. వాళ్ళు ఏదో మీకు సేవ చేసినట్టు కాదు, మిమ్మల్ని చెడగొట్టడానికి మిమ్మల్ని దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. కమతమూరులో అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 24 లక్షల వ్యయంతో నిర్మించిన ఇంటర్ లాక్టైల్స్ రోడ్లు ప్రారంభించారు. 100% మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామ ప్రజలను అభినందించారు. మహిళా సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. సామగుట్టపల్లెలో చంద్రన్న బీమా పథకం అవగాహన సదస్సులో సీఎం పాల్గొన్నారు. అసంఘటిత కార్మికులకు బీమా పత్రాలు అందజేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు రౌడీయిజం చేస్తున్నారని, ధర్నాలు, నిరసనలు చేస్తూ బస్సులు తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లను అడ్డుకుంటే ఎలాంటి కేసులున్నాయో, బస్సులపై దాడి చేసే వారి మీద కఠిన శిక్షలు అమలయ్యేలా చట్టాలు రూపొందిస్తామని ప్రకటించారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులకు డ్యామేజ్ చేస్తామంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. రైల్వే ఉంది, ఎవ్వరు కూడా బంద్ చేయరు. రైలు నిలపాలని ఎవరు అనుకోరు. రైలు నిలపాలని పోతే కేసు పెడితే ఇంకా జైలు తప్ప ఇంకోటి లేదు. కానీ మన ఆర్టీసీ బస్సులు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి బస్సులు కొడతారు. అంటే వీళ్ళు బస్సులు అంటే లోకు అయిపోయింది. ఆ బస్సులు కూడా ఎవరివి? ప్రజలవి. బస్సులు డ్యామేజ్ చేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. మేము కూడా ఆలోచిస్తున్నాం, వీలైతే రైల్వేలో ఎంత పగడ్బందీగా చట్టాన్ని తీసుకొచ్చారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైనా కానీ మన ఆర్టీసీ బస్సులు జోరుకొస్తే చెయ్యి కాలేటిగా పెడదాం అనుకుంటున్నా. జల్లిగానిపల్లెలో హంద్రీనీవా కాలువ పనులు పరిశీలించారు. చిన్నారిదొడ్డిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన నడింవారిపల్లె నేతల కుటుంబాలను పరామర్శించారు. ఏసీఎంఈ సంస్థ నిర్మించిన 40 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. కుప్పంలో పర్యటన తర్వాత రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడే బస చేశారు.